హాయ్! హలో! నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ అందుకంటే ముందుగా నేను వచ్చేయింది అసైన్మెంట్స్ గురించి మీకు నేను ఒక వీడియో చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. నేను దాని గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసింది మనకి ఏమేం లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, ఏ సెమిస్టర్, ఏ క్లాస్ అండ్ ఏ ఇయర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకుందాం. దానికి సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్డ్ అనేది ఫర్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 6కి సంబంధించి 21 బ్యాచ్ 2023 బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబుల్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్లో జరగడం జరుగుతుందని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసిందే మనకి అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 23-24కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో మీకు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసింది ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. యూజీ ప్రాక్టికల్ ఫీ పేమెంట్స్ ఫర్ స్టూడెంట్స్ దోస్ డూ నాట్ అటెండెడ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సైకాలజీకి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట మే జూన్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దాని పక్కన పెడితే కన్నా దాని గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బారో టెలికాన్ఫరెన్స్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఇదేంటి చాలామంది అడుగుతున్నారు ఎంబీఏకి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు. ఇక్కడ చూడండి, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీ ఎన్ఏఏసి A++ అకార్డింగ్ టు ర్యాంక్డ్ 68th NIRF అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైనా దీనికి అంటే ఇది మనము చెక్ చేయొచ్చు అనమాట. మనకి టెలి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అని చెప్పేసి, దేంట్లో వస్తుంది అని చెప్పేసి మొన్న నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పర్టికులర్ టైంలో మీకు క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పేసి. దానికి సంబంధించిందే ఇదన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఆన్లైన్ అసైన్మెంట్కి సంబంధించి నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే యూట్యూబ్ టీశాట్ నిపుణ ఛానల్ దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసింది నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ ఇది కన్నా కాదు. ప్రాక్టికల్ క్లాసెస్ ఫర్ సైకాలజీ స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎంఎస్సికి సంబంధించిన కూడా చాలామంది ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి అని అడగడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన అప్డేట్స్ కన్నా నేను మీకు ఈ వీడియోలో ఒకటో రెండో ఉండడం జరిగింది. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఉంది. యూజీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ ప్రాక్టికల్ సెమిస్టర్ క్లాసెస్ అని చెప్పేసి జరగడం. ఎవరికైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో సైకాలజీ వాళ్ళకి సంబంధించి ప్రాక్టికల్ క్లాసెస్ అనేది అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనమాట. దీని గురించి నేను మీకు 18/5 అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి 18/5/2024 to 21/5/2024 అనమాట. అడ్మిషన్ నెంబర్ అండ్ మీడియము ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. టోటల్ స్టూడెంట్స్ వచ్చి 30 మెంబర్స్ ఉన్నారు. CBCS Psychology first and second semester UG first year 23-24 batches practical classes scheduled 24 Sem 1 venue Department of Psychology Social Sciences Black second floor room number 228 Nizam College Autonomous LB Stadium Road. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గన్ ఫౌండరీ బషీర్బాద్ హైదరాబాద్ అనమాట. ఇక్కడైతే మనకి ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిషన్ నెంబర్లు మీరు
18 ఉంది, 18-21, 22-25, 22-25, 10-13 నెక్స్ట్ మంత్. సో ఇది దీనికి సంబంధించిందనమాట. ఇంకొకటి నెక్స్ట్ 10-6 టు 13-6 వరకు ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే టైమింగ్స్ 10:30 AM to 5:30 PM వరకు ఉంది. ఇన్స్ట్రక్షన్స్: ద స్టూడెంట్ షుడ్ రిపోర్ట్ అట్ 10:30 AM టు ద హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, నిజాం కాలేజ్, ప్రాక్టికల్ స్టడీ సెంటర్, సోషల్ సైన్సెస్ బ్లాక్. సేమ్ పైన చెప్పిన అడ్రస్ ఉందన్నమాట. అటెండ్ ఇట్ ఈస్ కంపల్సరీ ఆన్ ఆల్ 4 days. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఈస్ absent even for a single session, she will not be permitted to take final practical examinations, either physics or chemistry. A practical record has to be purchased by the candidate while coming the practical training classes. To write the practical record during the 4-day training period, students have to bring practical manual of foundations of psychology courses. Semester 1 students should also bring ID issued by the university. For further information, please call 9160023040 అనమాట. ఇంకో నెంబర్ కానీ ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దీన్ని నేను మళ్ళీ మన గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసిందే మనకి ఏది ఉందబ్బా నెక్స్ట్ అంటే, ఈ కొంచెం చెప్పడానికి నాకు 6 minutes అయిపోయిన టైము. సో చాలామంది అయ్యో ఈ చిన్న విషయాలకి ఇంత టైం తీసుకుంటారా అని అనడం కామన్ అయిపోతుంది ఈ కాలంలో. బట్ కాకపోతే ఎందుకో ఇంత ల్యాగ్ అవుతుంది వీడియో, నాకు అర్థం అవుతాను లేదు. ఇట్స్ ఓకే, నేను దీన్ని షార్ట్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది అండి, ఎంఎస్సికి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే ఒకటి ఉంది. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇదే వీడియోలోనే చేసేసి ఈ వీడియో కంక్లూజన్ ఇచ్చేస్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసింది అసైన్మెంట్కి సంబంధించి నేను మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. సో దానికి గురించి మీకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ వీడియోలో నేను ఎంఎస్సికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇప్పుడు వెతుకుతున్నాను. అది అప్పుడే కనపడింది, ఇప్పుడు కనపడతా లేదు. ఇట్స్ ఓకే, అది ఉంది. ఎక్కడ ఉంది చూసా. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని ముందుగానే ఆ తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.